Hello everyone. Today we are going to discuss about second fundamental principle, which is entanglement. Firstly, what is entanglement? Entanglement is a special connection between two quantum systems or two quantum particles like electrons, photons, atoms such that they share single combined quantum state. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంటాంగిల్మెంట్ అంటే ఏం లేదు, ఒక రెండు క్వాంటమ్ సిస్టమ్స్ మధ్య కనెక్షన్ ఉంటుంది అండ్ దే షేర్ సేమ్ వేవ్ ఫంక్షన్ అండ్ ఏ సింగిల్ క్వాంటమ్ స్టేట్. నార్మల్గా ప్రతి పార్టికల్కి దాని యొక్క ఓన్ వేవ్ ఫంక్షన్ ఉంటుంది, కానీ టూ పార్టికల్స్ వెన్ పార్టికల్స్ ఆర్ ఎంటాంగిల్డ్ దే డు నాట్ హ్యావ్ ఇండివిజువల్ స్టేట్స్, దే బోత్ డిస్క్రైబ్ బై ఓన్లీ సింగిల్ వేవ్ ఫంక్షన్. అంటే పార్టికల్స్ అనేవి ఎంటాంగిల్డ్ అయి ఉన్నప్పుడు వాటికి డిఫరెంట్ పార్టికల్స్కి డిఫరెంట్ స్టేట్స్ ఉండవు, దే డోంట్ హ్యావ్ ఇండివిజువల్ స్టేట్స్ అండ్ ఆ రెండు పార్టికల్స్ అనేవి డిస్క్రైబ్డ్ బై సింగిల్ వేవ్ ఫంక్షన్. బేసికలీ వేవ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది మెజర్మెంట్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ది సిస్టమ్స్. అంటే it contains information about the possible outcomes of measurements that is said to be wave function. And this means whatever happens to, అంటే ఇప్పుడు రెండు పార్టికల్స్ అనేవి ఎంటాంగిల్డ్ అయి ఉన్నప్పుడు ఒక్క పార్టికల్కి ఏమన్నా అయినా కూడా దట్ ఇన్స్టాంట్లీ అఫెక్ట్ ద అదర్ పార్టికల్. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అనేది మ్యాటరే కాదు ఇక్కడ. దిస్ మీన్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు వన్ affects the other instantly, no matter how far they are. ఇక్కడ నేను ఎందుకు కనెక్షన్ స్పెషల్ అన్నాను అంటే, క్లాసికల్ ఫిజిక్స్లో అయితే రెండు సపరేట్ ఆబ్జెక్ట్స్కి ఇప్పుడు ఏమన్నా దానికి ఒక్క ఆబ్జెక్ట్కి అఫెక్ట్ అయినది ఇంకో ఆబ్జెక్ట్కి అఫెక్ట్ అవ్వదు ఇన్స్టెంట్గా. లైక్ ఇఫ్ యూ సపరేట్ టూ ఆబ్జెక్ట్స్, వాట్ హ్యాపెన్స్ టు వన్ షుడ్ నాట్ అఫెక్ట్ ద అదర్, అంటే షుడ్ నాట్ అఫెక్ట్ ద అదర్ ఆబ్జెక్ట్ ఇన్స్టెంట్లీ. బట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ రెండు ఎంటాంగిల్డ్ పార్టికల్స్ అనేవి లైక్ ఒక పార్టికల్కి ఏమన్నా అయితే దట్ అఫెక్ట్స్ ద అదర్ పార్టికల్స్ ఇన్స్టాంట్గా. హౌ దే ఫార్ అనేది ద డిస్టెన్స్ అనేది మ్యాటర్ కాదు. టూ ఎంటాంగిల్ పార్టికల్స్ బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ లింక్డ్ ఈవెన్ అక్రాస్ కిలోమీటర్స్. హౌ డస్ మెజర్మెంట్ అఫెక్ట్ ఎంటాంగిల్ పార్టికల్స్? Consider two qubits in entangled state. And they are perfect, which are perfectly correlated. If we measure qubit A and we get state 0, qubit B instantly becomes 0. No matter how far they are. And also, if qubit A becomes 1, B instantly becomes 1. This happens even if B is on the other side of the universe. That means the distance doesn't matter. ఇప్పుడు ఒక క్యూబిట్ అనేది ఒక స్టేట్కి మారింది అంటే ఆ అదర్ క్యూబిట్ కూడా అదే స్టేట్కి మారుతుంది. ఆ డిస్టెన్స్ మ్యాటర్ కాదు, బికాస్ దే ఆర్ ఇంటర్లింక్డ్. అండ్ ఎంటాంగిల్మెంట్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎలా యూజ్ అవుతుందంటే, ఇట్ ఎనేబుల్స్ క్వాంటమ్ ప్యారలలిజం. లైక్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆపరేట్ ఆన్ మెనీ స్టేట్ అట్ వన్స్. తెలిసిందే కదా మనకి, ఆల్రెడీ మనం సూపర్ పొజిషన్లో చూసాం కదా, క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఆపరేట్ ఆన్ మెనీ స్టేట్ అట్ వన్స్ అని తెలుసు కదా. క్లాసికల్ బిట్స్ అయితే ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ వాల్యూ, ఎగ్జిస్ట్ ఎయిదర్ 0 or 1. క్యూబిట్ అయితే 0 and 1 అట్ ద సేమ్ టైం. ఎంటాంగిల్ క్యూబిట్స్ ఏంటంటే మెనీ స్టేట్స్ లింక్డ్ టుగెదర్. లైక్ డిఫరెంట్ క్యూబిట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి కాబట్టి, సో మెనీ స్టేట్స్ లింక్డ్ టుగెదర్. ఎంటాంగిల్మెంట్ అలౌస్ ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్ జస్ట్ వన్ స్టెప్. అంటే చాలా క్యాలిక్యులేషన్స్, హెవీ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒక్క స్టెప్లో పర్ఫామ్ చేసేస్తుంది ఎంటాంగిల్మెంట్ ఉంటే. అండ్ ప్రాసెస్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఫాస్టర్. అంటే కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది ఎంటాంగిల్మెంట్. అలాగే బిల్డ్ క్వాంటమ్ అల్గోరిథమ్స్ లైక్ షార్స్ అల్గోరిథం, గ్రోవర్స్ అల్గోరిథం ఎక్సెట్రా. ఎంటాంగిల్మెంట్ అనేది అలౌస్ మల్టీ క్యూబిట్ ఆపరేషన్స్ కూడా. లైక్ క్లాసికల్ కంప్యూటర్లో అయితే యూ కెన్ మ్యానిపులేట్ ఈచ్ బిట్ 1 by 1.
అదే క్వాంటమ్ కంప్యూటర్లో అయితే ఎంటాంగిల్మెంట్ అలో సింగిల్ క్వాంటమ్ గేట్ టు అఫెక్ట్ మెనీ క్యూబిట్స్ అట్ వన్స్. అంటే మనకి క్లాసికల్ కంప్యూటర్లో ఏంటంటే వీ కెన్ మ్యానిపులేట్ ఈచ్ బిట్ ఓన్లీ వన్ బై వన్, అంటే ఒకరి దాని తర్వాత ఒకటి మ్యానిపులేట్ చేస్తాం. అదే క్వాంటమ్ కంప్యూటర్లో ఏంటంటే ఎంటాంగిల్మెంట్ అలౌస్ single quantum gate to affect many qubits at once. This creates massive parallel computation. And entanglement అనేది essential for quantum error correction. It is useful in quantum error correction. Like quantum information అనేది ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. క్యూబిట్స్ అనేది కూడా ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందువల్ల? హీట్ వల్ల, నాయిస్ వల్ల, డీకోహరెన్స్ వల్ల. బట్ ఎంటాంగిల్మెంట్ అనేది లాజికల్ క్యూబిట్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ లాజికల్ క్యూబిట్స్ అనేది ఇన్ఫర్మేషన్ని సేఫ్గా స్టోర్ చేసుకుంటుంది. ఎలా? స్ప్రెడింగ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ మెనీ ఎంటాంగిల్డ్ క్యూబిట్స్. అంటే ఇన్ఫర్మేషన్ని చాలా క్యూబిట్స్ మధ్య స్ప్రెడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని సేఫ్గా పెడుతుంది. అండ్ ఆల్సో డిటెక్టింగ్ ఎర్రర్స్ వితౌట్ మెజరింగ్ ద యాక్చువల్ డేటా. యాక్చువల్ డేటాని డిస్టర్బ్ చేయకుండా, మెజర్ చేయకోకుండా ఎర్రర్స్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో కరెక్ట్ ఎర్రర్స్ ఆటోమేటికల్లీ. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ క్లాసికల్ సిస్టమ్స్. ఎంటాంగిల్మెంట్ ఇన్ క్వాంటమ్ కమ్యూనికేషన్. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఎంటాంగిల్మెంట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇట్ హెల్ప్స్ క్రియేట్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్. అన్హ్యాకబుల్ లైక్ దట్ ఈస్, ఇప్పుడు ఒక హ్యాకర్ ఎంటాంగిల్మెంట్ సిగ్నల్ని అబ్జర్వ్ చేయాలని లేకపోతే మెజర్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఎంటాంగిల్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది, ఆర్ ద డిస్టర్బెన్స్ అనేది మనకి విజిబుల్ అవుతుంది, అండ్ ద కమ్యూనికేషన్ స్టాప్స్ ఇమ్మీడియట్లీ. దిస్ ఎన్షూర్స్ పర్ఫెక్ట్లీ సెక్యూర్ కమ్యూనికేషన్. మనకి ఎంటాంగిల్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ క్రియేట్స్ నాన్ లోకల్ కోరిలేషన్స్ అండ్ ఇట్ ఆల్సో ఎనేబుల్స్ క్వాంటమ్ parallelisms. And entanglement used in quantum algorithms enables secure quantum communication. It is important for quantum error correction and detection. Simply, we can say entanglement is a backbone of quantum technology. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ జస్ట్ ఇమాజిన్ ఏ పెయిర్ ఆఫ్ మ్యాజిక్ కాయిన్స్. ఇఫ్ యూ హ్యావ్ 2 స్పెషల్ కాయిన్స్, ఇఫ్ యూ కీప్ ఏ కాయిన్ ఏ విత్ యూ, అంటే లైక్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర స్పెషల్ కాయిన్స్ ఉన్నాయి. కాయిన్ ఏ మీతో పెట్టుకోండి, కాయిన్ బి మీ ఫ్రెండ్ ఎక్కడైనా వేరే సిటీలో ఆర్ వేరే కంట్రీలో ఉన్న అతనికి ఇవ్వండి కాయిన్ బి. అండ్ ఈ కాయిన్స్ అనేవి ఎంటాంగిల్మెంట్లో ఉన్నాయి, లైక్ దే ఆర్ లింక్డ్. ఇఫ్ అంటే ఇప్పుడు ఈచ్ కాయిన్ ఈజ్ నెయిదర్ హెడ్స్ నార్ టైల్స్ అంటిల్ మెజర్డ్. ఇప్పుడు కాయిన్ ఏ, మన దగ్గర ఉన్న కాయిన్ ఏ ఫ్లిప్ చేస్తే, ఇఫ్ అది హెడ్స్ అయితే దెన్ కాయిన్ బి ఇమ్మీడియట్గా హెడ్స్ అయిపోతుంది అట్ ద సేమ్ మూమెంట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఫ్లిప్ ద కాయిన్ ఏ అండ్ ఇట్ బికమ్స్ tails, immediately the coin B which is with your friend becomes tails at the same moment. This happens even though they are far apart. No signal, no message, just a perfect connection. This is exactly how entangled photons behave. So that's all for today's topic. This is about entanglement. ఎంటాంగిల్మెంట్ అనేది జస్ట్ ఎ స్మాల్ టాపిక్. కనెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాయి 2 క్యూబిట్స్ అనేవి చెప్తుంది. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద టాపిక్. ఇఫ్ యూ గైస్ అండర్స్టాండ్ ద టాపిక్, ప్లీజ్ లైక్, share with your friends and subscribe to my channel. Thank you.